పరిశుద్ధ గ్రంథం నుంచి ఋతు గ్రంథము 1వ అధ్యాయము 16-17 వచనాలు చదువుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచి పెట్టుమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించెదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందెదను, అక్కడనే పాతి పెట్టబడెదను. మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన యెడల యెహోవా నాకు ఎంతైనా కీడు చేయునుగాక అనెను. పరిశుద్ధ గ్రంథంలో ఇక్కడ నయోమి అనబడినటువంటి ఒక ఆవిడ ఉంది. ఈవిడ యూదా దేశంలో ఉన్నప్పుడు కరువు వచ్చింది. ఈ కరువు వచ్చినప్పుడు ఏం చేసిందంటే ఈవిడ బెత్లెహేమును విడిచిపెట్టి మోయాబు దేశాన కాపురం ఉండటానికి తన భర్త అయినటువంటి ఎలీమెలెకును తీసుకొని తన 2 కుమారులను తీసుకొని మోయాబు దేశంలో నివసించడానికి వెళ్ళిపోయింది. ఏమొచ్చేటప్పటికి కరువు వచ్చేటప్పటికి మోయాబీయుల దేశానికి వెళ్ళి నివసించడానికి ఈవిడ ఇష్టపడింది. తన భర్త కూడా మరి వెళ్ళిపోయాడు, బిడ్డలు కూడా వెళ్ళారు. అయితే ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే వీళ్ళు మోయాబు దేశం వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే కొన్ని మాటలు కనపడతా ఉన్నాయి. 3వ వచనంలో నయోమి పెనిమిటి అయిన ఎలీమెలెకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె 2 కుమారులను నిలిచి ఉండిరి. చూసారా, ఇంటికి యజమానుడు చనిపోయిన తర్వాత వీళ్ళ దేశం కాదు, వీళ్ళ ప్రాంతం కాదు, ఆమె కుమారులు 2 కూడా తిరిగి ఎక్కడికి వచ్చేయాలి? సొంత ప్రదేశానికి వచ్చేయాలి. వీళ్ళది బెత్లెహేము, యూదయా దేశపు బెత్లెహేము. కాబట్టి రాకుండా అక్కడే నిలిచింది. అక్కడే నిలిచి ఏం చేసిందంటే వారు మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకునిరి. వారిలో ఒక దాని పేరు ఓర్ప, రెండవ దాని పేరు రూతు. ఒక దాని పేరు ఓర్ప, రెండవ దాని పేరు రూతు. 2 కుమారులు కూడా వివాహాలు చేసింది, పెండ్లి జరిపించింది. అయితే ఒక 10 సంవత్సరాల కాలం గడిచింది. ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత మహలోను కిల్యోను 2 చనిపోయిరి. చూసారా, మహలోను కిల్యోను 2 కూడా చనిపోయారు. ఇప్పుడు ఈ నయోమి గారు ఏం సంపాదించింది అంటే కొద్ది దినాలు కరువు వచ్చేటప్పటికి దేవుని వాగ్దాన భూమిని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిందంటే దేవుడు వద్దనుకున్నటువంటి మోయాబు దేశానికి వెళ్ళింది. వీళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు కొంతకాలం ఓర్చుకుంటే కరువు వీళ్ళే వెళ్ళినట్టు కనపడుతున్నారు. చాలా మంది కరువు వచ్చిన ఆ దేశాన్ని వదిలిపెట్టకుండా అక్కడే ఉన్నారు. అయితే ప్రియులారా, ఈవిడ ఆ దేశానికి వెళ్ళి భర్తను పోగొట్టుకుంది. ఇంకా కుమారులకు వివాహం కాల, వెంటనే తిరిగి వచ్చేస్తే సరిపోయేది. మరి అక్కడ ఏమన్నా సంపాదించుకుందో ఆస్తులోనియో మనకు తెలియదు. అయితే ఏం చేసిందంటే భర్త చనిపోయిన తర్వాత 2 కొడుకులకు కూడా వివాహం చేసింది. 2 కొడుకులకు కూడా 2 భార్యలను తెచ్చిపెట్టింది. ఒక్కొక్క ఆయనకి ఒక్కొక్క భార్యను తీసుకొచ్చేసింది. ఒక ఆవిడ పేరు ఓర్ప, రెండవ ఆవిడ పేరు రూతు. అయితే ప్రియులారా, ఇంచుమించు ఒక 10 సంవత్సరాల కాలం గడిచేటప్పటికి ఏమైందంటే ఈ మహలోను కిలియోను కూడా చనిపోయారు. రూతుకు ఏం మిగిలిందంటే ఏమీ మిగల. అర్థమవుతుందా? ఏమీ మిగల. ఎప్పుడు కదిలింది అంటే భర్త చనిపోయినా కదలలేదు, 2 కుమారులు చనిపోయిన తర్వాత బయలుదేరింది. కొంతమందికి ఎలా ఉంటుందంటే కొంతమంది చెప్తా ఉంటారు, సమరం వచ్చిన తర్వాత ఎవరం వచ్చుద్దంట. ఏమొచ్చిన తర్వాత సమరం చేతికి వస్తే అప్పుడు ఎవరం వచ్చుద్దంట. నేను శుభ్రంగా ఈ సమరాన్ని చేసినంత చాకరీ
నా తల వెంట్రులు నేను చక్కగా చేసుకుని ఉంటే ఎంత బాగుండేది. ఈ సవరం వాళ్ళ జుట్టు తెచ్చి నా జుట్టులో పెట్టుకొని ఈ శర ఉండేది. కానీ అప్పుడు ఎవరు వచ్చిందంట. అప్పుడు ఎవరు వచ్చిన తర్వాత నువ్వు నూనె రాసినా లేకపోతే ఇంకేం రాసినా కుంకుడుకాయల పులితో చేసిన ఉపయోగం ఏమీ ఉండదు. తెల్లబడిపోతే కనీసం రంగాన్ని వేసుకోవచ్చు. అసలు ఊడిపోయిన తర్వాత ఇంకేముంది? భర్త చనిపోయినప్పుడే ఈవిడ వచ్చేయాలి. ఇద్దరు బిడ్డలు పోయిన తర్వాత బయలుదేరింది. చూసారా, చాలా వరకు చాలా మంది పూర్తిగా నష్టపోయేంత వరకు కూడా శాపగ్రస్తమైనటువంటి ప్రదేశాల్లో నుంచి, శాపగ్రస్తమైనటువంటి వ్యాపారాల్లో నుంచి, శాపగ్రస్తమైనటువంటి ఉద్యోగాల్లో నుంచి బయటికి రారండి. పూర్తిగా పాడైపోయేంత వరకు రారు. ఇంకా ఈవిడికి వచ్చే మనసు అన్నా వచ్చింది. హల్లెలూయా. ఆ వచ్చే మనసు వచ్చింది కనుకే ఈవిడ పేరు ఇందులో రాయబడింది. హల్లెలూయా. ఈవిడ కనుక రాకపోతే ఈవిడ పేరు గురించి ఇందులో ఏమీ ఉండేది కాదు. ఇక్కడ ఉండటం ఇక నా వల్ల కాదు, నేను సర్వాన్ని పోగొట్టుకున్నాను, ఈ దేశాన్ని నమ్ముకొని వచ్చి ఏదో కొంత శ్రమ, కొంత ఇబ్బంది, కొంత కరువు మీదకు వచ్చేపాటికి నేను మంచి దేవుని రొట్టెల ఇల్లును విడిచిపెట్టి బెత్లెహేముని వాగ్దానం చేయబడినటువంటి ప్రదేశాన్ని విడిచిపెట్టి నేను వచ్చాను. ఎప్పటికైనా సరే నా ప్రాణం ఇక్కడ పోవటానికి. చూసారు, కొంతమంది స్వార్థంతో ఉంటారు, చాలా స్వార్థంతో ఉంటారు. భర్త నాశనం అయిపోయినా, బిడ్డల నాశనం అయిపోయినా వాళ్ళకేం బాధ లేదు. వీళ్ళ దగ్గరకు వచ్చేపాటికి చాలా జాగ్రత్తగా మంచి ప్రణాళికలు వేస్తారు అన్నమాట. అర్థమవుతుందా? మంచి ప్రణాళికలు వేసుకుంటారు. సరే, అప్పటికన్నా వివరం వచ్చింది, సంతోషపడాలి మనం. తిరుగు ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత ఇప్పుడు ఇద్దరు కోడళ్ళు కూడా మేము వస్తామని ఆవిడతో పాటు బయలుదేరారు. ఆవిడ అంటుంది, అమ్మా మీరు వయసులో ఉన్నారు, మీరు యవనస్తులుగా ఉన్నారు, యవనరాండ్రుగా మీరు ఉన్నారు, చక్కగా మీ తల్లి ఇంటికి మీ తండ్రి ఇంటికి వెళ్ళిపోండి, నేను నా దారిని వెళ్ళిపోతాను. మీరు వయసులో ఉండి విధవరాళ్ళుగా నాతో పాటు ఉండటం నాకు ఇంకా దుఃఖాన్ని శోకాన్ని తెచ్చిపెట్టుద్ది. కాబట్టి మీరేం చేయాలంటే మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోండి. మీరు వయసులో ఉన్నారు, వాళ్ళు మీకు ఎవరో ఒకరిని చూసి ఏం చేస్తారు, మరలా పెళ్లి చేస్తారు. మీరు ఒక క్రొత్త జీవితాన్ని ప్రారంభించుకోవచ్చు. నాతో ఉంటే మీకు మిగిలేదు కూడా దుఃఖమే అని చెప్పేసి ఆ ఇద్దరు కోడళ్ళను కూడా ఓదార్చి వారికి మంచి మాటలు చెప్తా ఉంది. అయితే వాళ్ళు ససేమేరా వస్తాము, విడిచిపెట్టమని చెప్పేసి అడుగుతుంటే మీరు ఇలా ఉండటం మంచిది కాదు. ఎలా ఉండటం? ఒంటరిగా ఉండటం, యవ్వన స్త్రీలు యవ్వన పురుషులు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. అయితే ఒకటి, నీవు నమ్మి బాప్తిస్మం పొందిన తర్వాత, నువ్వు క్రీస్తుని అంగీకరించిన తర్వాత, నీవు క్రీస్తుకి దేవునికి సొత్తు అయిపోయిన తర్వాత నీకు పెళ్లి చేయాలా? ఏంటి? నీకు పెళ్లి చేయాలా? నీకు ఉద్యోగం ఇవ్వాలా? లేకపోతే నీకు ఏమి ఇవ్వాలి అనేది దేవుని చిత్తంలో ఉంటుంది. కంగారేం పడాల్సిన అవసరం లేదు. అన్యజనులు కంగారు పడినట్లు దేవునిలో ఉన్న వాళ్ళు ఏం కంగారు పడాల్సిన అవసరమో లేదు. నీకు రక్షణ ఇచ్చిన దేవుడికి, నీకు కృప ఇచ్చిన దేవునికి, నీకు ఉద్యోగం ఎప్పుడు ఇవ్వాలో ఆయనకు తెలుసు, నీకు పెండ్లి ఎప్పుడు చేయాలో ఆయనకు తెలుసు, నీకెప్పుడు ఆశీర్వాదం ఇవ్వాలో తెలుసు, నీకెప్పుడు సేవ పిలుపు ఇవ్వాలో తెలుసు, అన్నీ ఆయనకు తెలుసు. దేవుళ్ళలో లేని వాళ్ళు కంగారు పడినట్టు దేవుళ్ళలో ఉన్నవాళ్ళు కంగారు పడకండి. దేవుడు ఎంత ఆలస్యం చేస్తాడో ఈ పరిశుద్ధ గ్రంథంలో వారికి రెట్టింపు ఘనతలు, రెట్టింపు ఆశీర్వాదాలు, రెట్టింపు దీవెనలు వచ్చినాయి. అందుకని దేవునిలో ఉన్న వాళ్ళు కంగారు పడాల్సిన అవసరము లేదు. అన్యజనులు ఆశపడినట్లు, అన్యజనులు అడిగినట్లు విస్తరించి మీరు మాటలు వద్దు. మీకు ఏమి ఇవ్వాలో, మీకు ఏం చేయాలో మొత్తం అంతా ఎవరు తెలుసు. అయితే మీరేం చేయాలంటే ఆయన ఇచ్చేంత వరకు కూడా, అర్థమవుతుందా, ఆయన వైపే, ఆయన మార్గంలో, ఆయన సన్నిధిలో ఎలా ఉండాలంట? ఆయన ఇచ్చేవి శ్రేష్టమైనవి ఇస్తాడు. ఎలాంటి ఇస్తాడు? మంచి మంచి ఉద్యోగాలు ఇస్తాడు ఆయన. మంచి మంచి భార్యని ఇస్తాడు. భార్యలు అంటే మళ్ళీ ఇద్దరు ముగ్గురు కాదు, ఒక్కళ్ళనే. మంచి భార్యని ఇస్తాడు, మంచి భర్తని ఇస్తాడు, మంచి గృహాలు ఇస్తాడు, మంచి పొలాలు ఇస్తాడు, మంచి వాహనాలు ఇస్తాడు. దేవుడిచ్చినటువంటి వాహనాలు చాలా కాపాడబడతా ఉంటాయి, తెలుసా మీకు?
దేవుడు ఇచ్చిన వాహనాలు చాలా కాపాడుతాయి మనుషుల్ని. మనుషులు కొనుక్కున్నటువంటి నచ్చినటువంటి వాహనాలు, నచ్చినటువంటి నెంబర్లో మనుషుల్ని కాపాడలేకపోవచ్చు, కానీ దేవుడిచ్చిన వాహనము, దేవుడిచ్చినటువంటి నెంబరు ఏం చేస్తుంది? నిన్ను చాలా కాపాడుద్ది. అలాగే దేనికోసం చింతొద్దు, ఆయనకు అన్నీ తెలుసు. కన్నా తల్లిదండ్రుల గురించే యేసుప్రభు వారు ఏం చెప్తారు? మీరు మీ బిడ్డలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా మీ పరలోకపు తండ్రి, అర్థమవుతుందా, అంతకంటే మంచి వాటిని అనుగ్రహించును కదా. కంగారు పడొద్దు, ఆలస్యం అయితే అవుద్ది, కానీ మంచి భర్తలు వస్తారు, మంచి భార్యలు వస్తారు, మంచి ఉద్యోగాలు వస్తాయి, మంచి వాహనాలు వస్తాయి, మంచి జీవితాలు వస్తాయి. అర్థమవుతుందా? అందుకని కంగారు పడొద్దు. అయితే ఇక్కడ వీళ్ళకు కూడా చెప్తా ఉంది, అమ్మా తిరిగి వెళ్ళిపోండి, నా మాట వినండి, మీరు యవనస్తులు, మీరు అయిపోయింది ఏదో అయిపోయింది, మీరు నష్టపోయారు, నేను కూడా నష్టపోయాను. మీకన్నా ఇంకా తల్లిదండ్రులు ఉన్నారు, నాకెవరున్నారు? ఎవరు లేరు. అర్థమవుతుందా? ఎవరు నాకు లేరని చెప్పేసి అడుగుతుంటే, అయితే చివరి ఘట్టంలో, చివరి సమయంలో ఏం జరిగిందంటే, ఇక్కడ వారు ఎలుగెత్తి ఏడవగా, ఏంటంట, మరి 10 సంవత్సరాలు కలిసి ఉన్నారు. నయోమి మోయాబీల దేశంలో ఉన్నా సరే ఎవరిని కలిగి ఉందంటే దేవునినే కలిగి ఉంది. ఉండే ప్రదేశం మంచిది కానప్పుడు నువ్వు దేవునిని కలిగి ఉన్నా నీకు నష్టమే. నీవు నివసించేటటువంటి ప్రదేశము మంచిది కానప్పుడు నీవు అందులో నివసించినా నీకేం జరుగుతుందంటే దుష్టుడు నష్టమే కలుగు చేస్తూ ఉంటాడు. 3 కౌగులించుకున్నారు, స్త్రీలే కాబట్టి ఏడ్చుకున్నారు, 3 నష్టపోయారు. 3 కూడా వాళ్ళకి సర్వం అనుకున్నటువంటి భర్తల్ని కోల్పోయారు. నయోమి అయితే బిడ్డలను కూడా కోల్పోయింది. అయితే ఇక ఏడ్చిన తర్వాత సరే అర్థం అని చెప్పేసి వార్పా గారు వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు రూతు గారు ఉన్నారు. రూతు గారు కూడా అత్తను పట్టుకొని వదలట్లా. అప్పుడు అత్తగారు ఏమంటుందంటే, రూతును చూసి అంటుంది, ఇదిగో నీ తోడి కోడలు తన జనుల మధ్యకు, తన జనుల యొద్దకు, తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే. హల్లెలూయా. ఎవరు దేవుళ్ళు? వార్పా దేవుళ్ళు ఎవరంటే అర్థమవుతుందా? అమ్మోనీయుల దేవతలు, మోయాబీయుల దేవతలు వేరుగా ఉన్నారు. ఎక్కడ తిరిగి వెళ్ళిపోయింది? వాళ్ళకి ఎవరో ఉన్నారు దేవుళ్ళు, ఆ దేవుళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది. తన ప్రజల దగ్గరికి, తన దేవుళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది. చెప్తుంది రూతుకి, అమ్మా నువ్వు కూడా వెళ్ళావనుకో మంచిదమ్మా. అప్పుడు రూతు ఏమని చెప్తుందని తెలుసా? కొన్ని మాటలు చెప్పింది. ఏమని చెప్పింది? అసలు ఆ మాటలు ఎలాంటి మాటలు అంటే, ఎవరితో? అత్తతో నిబంధన చేసింది, బెత్లెహేముతో నిబంధన చేసింది, దేవునితో నిబంధన చేసింది. అమ్మో, మామూలు మాటలు కాదు అయ్యి. మనం ఇందాక చదివినటువంటి మాటలు అవే మాటలు. ఏమని? నీవు నాతో రావద్దు అనవద్దు. ఏముంది? నన్ను విడిచి పెట్టొద్దు అని నీవు అనొద్దు అంది. ఏమంది? 3వది, నీవు వెళ్ళు చోటుకే నేను వస్తానంది. 4వది ఏముంది? నీవు ఎక్కడ నివసిస్తే నేను అక్కడ నివసిస్తానంది. 5వది ఏముంది? నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు చనిపోయిన చోటే నేను చనిపోతాను, నీవు ఎక్కడ పాతి పెట్టబడతావో నేను కూడా అక్కడే పాతి పెట్టబడేదను. హల్లెలూయా. ఇంకా ఏముంది? ఒకవేళ పాతి పెట్టే సమయానికి నన్నేమన్నా నా వాళ్ళు తీసుకెళ్ళిపోతే, ఇటు చూడండి, యెహోవా నాకు ఎంతైనా కీడు చేయునుగాక అంది. హల్లెలూయా. ఏమంది ఆవిడ? ఇది నిబంధన. దేవునితో, దేవుని బిడ్డలతో, దేవుని సన్నిధితో ఒక నిబంధన ఉండాలి. నిబంధన లేకుండా భక్తి చేస్తే ఉపయోగం ఏమీ లేదండి. ఏమి లేదు? నిబంధన లేకుండా భక్తి చేస్తే ఉపయోగం ఏమీ లేదు. యేసు ప్రభు వారు ఆయనను విశ్వసించిన వారికి, ఆయనను అంగీకరించిన వారితో చేసినటువంటి నిబంధన ఏంటిది?
ఇదిగో నా శరీరము, ఇదిగో నా రక్తము, నేను చేసేటటువంటి నిబంధన ఇది క్రొత్త నిబంధన. హల్లెలూయా. ఆదాముతో కూడా దేవుడు చేశాడు ఒక నిబంధన. మంచి చెడల వృక్షాల గురించి నిబంధన చేశాడు, నువ్వు మేరొద్దు అన్నాడు. నోవాహుతో కూడా నిబంధన చేశాడు, అబ్రహాముతో కూడా నిబంధన చేశాడు, యాకోబుతో కూడా నిబంధన చేశాడు, ఇస్సాకుతో కూడా నిబంధన చేశాడు, దావీదుతో కూడా నిబంధన చేశాడు. అర్థమవుతుందా? నిబంధన చేసిన ప్రతిసారి కూడా ఆ మధ్యలో ఏదైనా ఒక గుర్తుంటుంది, మధ్యలో ఏదైనా ఒక కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఎలాంటి నిబంధన చేస్తా ఉందంటే, నీ దేవుడే నా దేవుడు. హల్లెలూయా. మన ప్రభు యేసు ఎవరు? యేసే నాకు రాజు, నన్ను ఇంకెవరు పరిపాలించకూడదు. ఏ దుష్టుడు, ఏ దుర్మార్గత కూడా నన్ను పరిపాలించకూడదు. ఏ చీకటి కూడా నన్ను పరిపాలించకూడదు. నన్ను పరిపాలించాల్సింది యేసు ప్రభువే అని నీ హృదయంలో నువ్వేం చేసుకోవాలంటే నిబంధన చేసుకోవాలి. నిబంధన లేకుండా భక్తి చేయటము వ్యర్థము. నిబంధన లేని వాళ్ళు భక్తిలో ఉండరు ముందు. అర్థమవుతుందా? అబ్రహాము సింధూర వనంలో ఉన్నప్పుడు ఓ 3 వ్యక్తులతో నిబంధన చేసుకున్నాడు. నిబంధన ఎవరితో మనం చేసుకుంటామో వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలా ఉండాలి? ఒక వివాహం జరుగుతుంది అనుకోండి, వారి ఇద్దరి మధ్యలో ఒక నిబంధన. ఏంటిది నిబంధన? నిబంధనకు గుర్తుగా ఏం పెడతారు? కొంతమంది మంగళసూత్రాన్ని కడతా ఉంటారు, కొంతమంది పరిశుద్ధ గ్రంథాలు మార్చుకుంటూ ఉంటారు. కొన్ని వివాహాలు కొన్ని భాషలను బట్టి, ప్రాంతాలను బట్టి, ప్రదేశాలను బట్టి, రాష్ట్రాలను బట్టి, దేశాలను బట్టి వివాహాలు నిబంధనలు వేరుగా ఉంటాయి. ఆదాముకి అవ్వకి వివాహం జరిగినప్పుడు వారి ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి మాటే నిబంధన. నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసము నాలో నుంచి తీయబడింది అన్నాడు. అదే నిబంధన, అంతే. అప్పుడు సూత్రాలు, బైబిళ్ళు మార్చుకోవటాలు ఇట్లాంటి ఏమి మాటే నిబంధన, మాటే నిబంధన. ఇప్పుడు రూతు గారు కూడా ఏమని సెలవిస్తామన్నారంటే, నిబంధన చేస్తా ఉంది. ఏమని? నా వెంట నీవు రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు, నన్ను బ్రతిమాలవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించదును. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను. హల్లెలూయా. ఎంత కమిట్మెంట్ చూడండి. ఇలా మన జీవితంలో ఒక స్థిరమైనటువంటి ఒడంబడిక లేకుండా భక్తి చేసేవారు ఇందులో నిలవలేరు. ఎందుకంటే ఇది పరిశుద్ధుల, ఎవరిది? ఇది పరిశుద్ధుల కోసము, పరిశుద్ధులుగా మార్చడానికి దేవుడు తన స్వరక్తాన్ని ఇచ్చినటువంటి సంఘముగా రూపించబడతా ఉంది. ఇందులో వచ్చిన వారందరూ కూడా మార్పు చెంది, వారి హృదయాలు మార్చుకొని, వారి మనసులు మార్చుకొని, వారు నూతనముగా లేకపోతే రూపాంతరం చెందాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మేము ఎలా ఉండేవాళ్ళం అలాగే ఉంటాము, పరలోకం వెళ్తామంటే ఇక నువ్వు అనుకో, అంతే, ఏం చేసేది ఏం లేదు. నువ్వు అనుకుంటమే. చాలా మంది అనేక అలవాట్లను కలిగి మేము పరలోకం వెళ్తాం అనుకుంటారు. మంచిది కాదు అది. నీకున్న అలవాట్లు నీ ఇంట్లో వాళ్ళకే నచ్చవు. నీకున్నటువంటి అలవాట్లు నీ గ్రామానికి ఉన్నటువంటి అధికారి దగ్గరికి వెళ్ళి అయితే ఆయన ఊరుకుంటాడా? అర్థమవుతుందా? చాలా అలవాట్లు ఉన్నాయి. అలవాట్లు నీకు సాగే చోట సాగుతున్నాయి, అన్ని చోట్ల వాటిని సాగనివ్వరు. ఉదాహరణకి మందు ఉంది, సిగరెట్ ఉంది, గుట్కాలు ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ వాటిని కాల్చనివ్వటం, ఎక్కడ పడితే అక్కడ వాటిని తాగనీయటం, ఎక్కడ పడితే అక్కడ వాటిని నవిలి ఉయ్యనీయటం చేయనిస్తారా? లేదు. ఇక్కడే చాలనటువంటి అయ్యి పరలోకంలో ఎట్లా చెల్లుబడి అవుతాయి? అవో. పరలోకంలో ఇటువంటి వారికి ప్రవేశము లేదు. దేవునితో నిబంధన కలిగి ఉండాలి. మనుష్యులతో ఎలా నిబంధన కలిగి ఉంటామో, వివాహంలో నిబంధన ఏం చేపిస్తారు? ఇది మొదలుకొని
వ్యాధి అయినా, కష్టమైనా, బాధ అయినా, నిందలైనా, అవమానమైనా, ఏదొచ్చి మీద పడినా సరే నేను నిన్ను విడిచిపెట్టను, ఇది మొదలుకొని నీకు పెండ్లి భర్తనుగా నేను ఉందునని ప్రమాణం చేపిస్తారు. అదే నిబంధన. ఈ నిబంధన మీరిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా, అవునా? మరి ఎంతమంది? అలాగే దేవునితో కూడా ఏముండాలంటే నిబంధన ఉండాలి. మనకి ఏముండాలి? నిబంధన లేకుండా భక్తి చేయటం అనేది చాలా కష్టంతో కూడుకున్నది. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే నిబంధన చేసింది. అప్పుడు ఏమని మాట్లాడుతూ ఉందంటే తన హృదయంలో ఈవిడికి మనస్సు కుదిరినదని, తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరినదని నయోమి తెలుసుకొనినప్పుడు అందును గురించి ఆమెతో మాట్లాడుట మానెను గనుక వారిద్దరు బెత్లెహేమునకు వచ్చిరి. ఎక్కడికి వచ్చారంట? బెత్లెహేముకు వచ్చారు. బెత్లెహేముకు వచ్చిన తర్వాత ఎలా వచ్చారు వీళ్ళు? వాళ్ళు బెత్లెహేముకు రావటమే, బెత్లెహేములో ఉన్నటువంటి ప్రజలు, వాళ్ళ గురించి తెలిసినటువంటి ప్రజలు దగ్గరికి వచ్చి ఏమంటున్నారంటే, అయ్యో ఈవిడ నయోమి కదా. ఏమంటున్నారు వాళ్ళు? ఏమంటున్నారు? అక్కడ రాయబడి ఉంది, వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్దకు గుంపు కూడి వచ్చి ఈమె నయోమి కదా అని అనుకొనుచుండగా, అంటే ఏంటి? పరిస్థితి అంతా మారిపోయింది, అందం అంతా ఆవిరైపోయింది, శరీరం అంతా మారిపోయింది, యవనత్వం అంతా పోయింది, భర్త వెళ్ళిపోయాడు, బిడ్డలు వెళ్ళిపోయారు, హృదయంలో అంతా వేదనే. అర్థమవుతుందా? మరి ఆహారం తినేటటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు గుర్తొచ్చి తినక ఉండి లేక ఎన్నో ఇబ్బందులతో ఎలా మారిపోయిందంటే అదొక రకమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయారు, మానసిక స్థితిలోకి వెళ్ళిపోయింది. వాళ్ళందరూ వచ్చి ఈవిడ ఆవిడ కదా, ఈవిడ ఎంతో ధనవంతురాలు కదా, ఈవిడ ఎంతో గొప్పది కదా, అయ్యో ఇక్కడి నుంచి చాలా ఆస్తిని బళ్ళ మీద వేసుకొని వెళ్ళింది కదా, ఏంటి ఇలా నడుచుకుంటా వచ్చింది, కనీసం గాడిద కూడా లేదు. ఏం లేదు? గాడిద కూడా లేదు. వాళ్ళందరూ వచ్చి అమ్మ నువ్వు నయోమి కదా, నువ్వు నయోమిగా అన్నారు. ఇంకా తెలియని వారు మీ పెద్ద అబ్బాయేడి, మీ చిన్న అబ్బాయేడి అంటున్నారు. ఇంకొందరు అయితే ఆయనేడమ్మా, మీ ఆయనేడి, మీ భర్త ఏడని అడుగుతున్నారు. ఏం చెప్పేదండి? కాబట్టి ప్రియులారా, ఈమె తట్టుకోలేక కొన్ని మాటలు చెప్తా ఉంది. ఏమంటుంది? నన్ను నయోమి అని పిలవనేలా. ఏంటి ఏమంటుంది? అనక మారానుడి. అంటే ఏంటి? కింద ఏమనుందంటే చేదు. ఏంటంట? చేదు ఎక్కింది, చేదు అనమంటుంది. అంటే ఏంటి? నేను మధురముగా ఉండవలసినటువంటి వ్యక్తిని, దేవుని భూభాగమును, దేవుని గ్రామమును, దేవుని ప్రజలను, దేవుని సన్నిధిని వదిలిపెట్టి మోయాబీల ప్రదేశానికి వెళ్ళిపోయినటువంటి నేను మధురంగా లేను. ఎలా మారిపోయాను? మారాగా మారిపోయాను. నన్ను మారా అనమంటుంది. చేదు. మనలో కూడా చేదు ఉంటుంది, అందరిలో కూడా చేదు ఉంటుంది. అది కొన్ని ఆహార పదార్థాలని అరిగించడానికి ఉపయోగపడుద్ది. అది ఒక్కోసారి ఏం చేస్తుందంటే తెక్క పనులు కూడా మనతో చేపిస్తూ ఉంటుంది. బాగా చేదు ఎక్కువైంది అంటారు. అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు ఆవిడ అదే అంటుంది. ఏం పనులు చేసింది? తెక్క పనులని చేసి ఏం బాగొట్టుకుంది? భర్తను బాగొట్టుకుంది, పెద్ద కుమారుని బాగొట్టుకుంది, చిన్న కుమారుని బాగొట్టుకుంది, ఒక కోడలను బాగొట్టుకుంది. ఇంకా మిగిలింది ఎవరంటే రూతమ్మ. ఎవరు? ఇద్దరు వచ్చారు. ఎలా వచ్చారంటే చాలా దయనీయ స్థితిలో వచ్చారు, చాలా దీన స్థితిలో వచ్చారు, నిరాధారులుగా మిగిలిపోయారండి. ఎలా మిగిలిపోయారు? రూతమ్మ ఎక్కడన్నా పరిగెరుకోవటానికి వెళ్ళటానికి అత్తను అడిగిందంటే చూడండి, పరిగి ఎవరు ఏరుకుంటారు? ఎంత దయనీయ స్థితిలో ఉంటే వెళ్తారు చూడండి. ఉన్నారు, 4 రోజులు ఉన్నారు. ఎవల కోతలో ఆరంభంలో వచ్చారు వీళ్ళు ఇక్కడికి. కోతలు కోస్తా ఉన్నారు ధనవంతులు, వ్యవసాయం చేసేటటువంటి రైతులు, పంటలు వేసినటువంటి అధికారులు పనులు చేపిస్తున్నారు. ఇప్పుడు అంటుంది, నేను మోయాబీరాల్ని, నీ ప్రజలేమో దేవుని ప్రజలు, నన్ను కలవనివ్వరు. కలవనెత్తారా?
కాబట్టి కనీసం ఎవరన్నా ఏరుకొనిస్తే వాళ్ళ పొలంలోకి వెళ్ళి పరిగన్నా ఏరుకొచ్చుకుంటానమ్మా అని అడుగుతుంటే సరే వెళ్ళమంది. ఏమంది? మరి కావాలి, తినడానికి కావాలి. ఇక్కడ వీళ్ళకి ఏమి లేదు, ఇక సర్వం కోల్పోయారు, సమస్తము కోల్పోయారు. ఎలా ఉన్నారంటే మనం ఒక్కోసారి అంటాం ఒట్టి బట్టలతో ఉన్నారంటాం కదా, అలాంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు. ఎందుకని? నీకు శ్రమ వచ్చినా, కరువు వచ్చినా, ఇబ్బంది వచ్చినా నువ్వు దేవుణ్ణి, దేవుని సన్నిధిని, దేవుని సేవకుడిని వదిలిపెట్టకూడదు. కరువులు మనకు రాకపోతే ఎవరికి వస్తే, ఇబ్బందులు మనకు రాకపోతే ఎవరికి వస్తే, బాధలు మనకు రాకపోతే ఎవరికి వస్తే, రోగాలు మనకు రాకపోతే ఎవరికి వస్తే, అప్పులు మనకు రాకపోతే ఎవరికి వస్తే, నీకు తీర్చడానికి దేవుడు ఉన్నాడుగా, నీ పక్షాన ప్రార్థన చేయడానికి దేవుని సేవకుడు ఉన్నాడుగా, నమ్మాలిగా. చూడండి, ఆవిడ చేసుకున్నటువంటి పనికి ఆవిడ మీదకి ఏమొచ్చేసింది? దుఃఖము, బాధ, మోయలేనటువంటి భారము హృదయంలోకి వచ్చి పడిపోయింది. ఎక్కడికి వచ్చి పడింది? మోయలేనటువంటి భారం హృదయం మీదకి వచ్చి పడింది. ఇప్పుడు ఈవిడ పరిగె ఏరుకోవడానికి వచ్చింది. ఎక్కడికి వచ్చింది? చూడండి, నయోమి పెనిమిటికి బంధువు ఒకడుండెను, అతడు చాలా ఆస్తిపరుడు, అతడు ఎలీమెలెకు వంశపు వాడై ఉండెను, అతని పేరు బోయజు. మోయాబీరాలైన రూతు, నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగలను వాని వెనుక పరిగే వేరుకొందునని నయోమితో చెప్పగా ఆమె నా కుమారి పొమ్మనెను. కాబట్టి ఆమె వెళ్ళి పొలములోనికి వచ్చి చేను కోయవారి వెనక పొలములో ఏరుకొనుచుండెను. ఆ పొలములో ఆమె పోయిన భాగము ఎలీమెలెకు వంశపు వాడైన బోయజుది. హల్లెలూయా. ఎవరైనా యేసు ప్రభు వారికి తాతగారు ఆయన. ఎవరైనా దావీదుకు కూడా ఎవరైనా. చూడండి, ఈ 4వ అధ్యాయంలోకి రండి. పేరేసు వంశావళి ఏదనగా పేరేసు హెస్రోనును కనెను, హెస్రోను రామును కనెను, రాము అమ్మినాదాబును కనెను, అమ్మినాదాబు నయస్సోనును కనెను, నయస్సోను సల్మానును కనెను, సల్మాను బోయజును కనెను, బోయజు ఓబేదును కనెను, ఓబేదు యెషయిని కనెను, యెషయి దావీదును కనెను. హల్లెలూయా. చూసారా ఎంత జాగ్రత్తగా దేవుడు ఒక్క పేరు కూడా తప్పిపోకుండా అన్ని రాసి ఉంచాడు ఆయన. ఎవరైనా యేసు ప్రభు వారికి తాతగారు. ఎలా ఉన్నాడు ఈయన? చాలా ఆస్తిపరుడు. ఎలా ఉన్నాడు ఈయన? చాలా ఆస్తిపరుడు. అంటే ఆయనకి 2 విధాలుగా ఆస్తుంది. ఎలా ఉంది? 2 విధాలుగా ఆస్తుంది. సరే, మొదటి దినవృత్తాంతముల గ్రంథంలోకి వెళ్తే 2వ అధ్యాయము 8వ వచనం దగ్గర నుంచి చదువుకుంటే, ఏతాను కుమారులలో అజర్య అను ఒకడుండెను. హెస్రోనునకు పుట్టిన కుమారులు ఎరహ్మేలు, రాము, కెలూబై. రాము అమ్మినాదాబును కనెను, అమ్మినాదాబు యోదావారికి పెద్ద అయిన నయస్సోనును కనెను, నయస్సోను సల్మానును కనెను, సల్మాను బోయజును కనెను. అర్థమవుతుందా? అక్కడ ఇక్కడ వంశావళి రాయబడింది. సల్మాను బోయజును కన్నాడు, సల్మాను బోయజుని కన్నాడు. మరి ఈ బోయజు గారి తల్లి ఎవరో తెలుసా మీకు? మత్తయి సువార్త 1వ అధ్యాయంలోకి రండి, 3వ వచనం దగ్గర నుంచి. యోదా తామారు నందు పేరేసును తెరహును కనెను, పేరేసు హెస్రోను కనెను, హెస్రోను అరామును కనెను, ఆరాము అమ్మినాదాబును కనెను, అమ్మినాదాబు నయస్సోనును కనెను, నయస్సోను సల్మానును కనెను, సల్మాను రాహాబు నందు బోయజును కనెను. ఎవరు రాహాబు? ఎవరంటే రాహాబు ఎరుకో పట్టణంలో ఉన్నటువంటి వేశ్య. ఎవరేవిడ? ఈ రాహాబు ఎవరు? వేశ్య. ఇప్పుడు ఈ బోయజు ఎవరికి పుట్టాడు? వేశ్యకు పుట్టినవాడు. పెళ్లి చేసుకున్నాడులేండి ఆయన. ఏం చేశాడు? కాబట్టి ఇలా బోయజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెషయిని కనెను, యెషయి రాజైన దావీదును కనెను, రాజైన దావీదు ఊరియా భార్యగా నుండినటువంటి ఆవిడ యందు దావీదు సొలొమోనును కనెను. ఇలా చూసుకుంటూ వస్తే
వంశావళి కనపడింది యేసు ప్రభు వారికి. ఈ పట్టణాన్ని పట్టుకోవటానికి ముందు 2 వేగుల వారిని పంపించారు ఆయన. ఈ 2 వేగుల వారు ఎక్కడికి వెళ్ళారంటే వేశ్య యొక్క గృహానికి వెళ్ళారు. ఎవరు ఆ వేశ్య అంటే రాహాబు అనబడినటువంటి వేశ్య. ఈ వేశ్య దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ వేశ్య గారు ఏమని చెప్పారంటే వాళ్ళతో, మీ దేవుడైనటువంటి యెహోవా గురించి మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయినవి. ఏమని చెప్తుంది ఆవిడ? కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయాను. సరే, వాళ్ళు వచ్చారు, సమాచారం తెలుసుకున్నారు, ఆ పట్టణాన్ని గురించినటువంటి ప్లాన్ అంతా వాళ్ళ మైండ్లో ఉంది, వాళ్ళకు ఆర్ట్ వేసుకున్నారు. వీళ్ళు ఇక్కడికి వచ్చారని చెప్పేసి ఆవిడ దగ్గరికి రాజుగారి దగ్గరికి వర్తమానం వెళ్తే రాజుగారు ఏం చేశారంటే కొంతమంది బండ్రోతులు పంపించాడు, రౌతులను పంపించాడు. వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు ఆవిడ ఏం చేసిందంటే మేడ మీదకి తీసుకెళ్ళి ఆ జనప కట్టల దగ్గర ఎక్కడో దాచిపెట్టింది, మొత్తానికి అక్కడ రాయబడి ఉంది. నా దగ్గరికి వచ్చారు కానీ నిజమే, వాళ్ళు వచ్చిన పని అయిపోయింది, వెళ్ళిపోయారని చెప్పింది. ఏమంది? వాళ్ళు వచ్చిన పని అయింది, వెళ్ళిపోయారు అంది. వాళ్ళు ఏ పని మీద వచ్చారో వాళ్ళకి తెలుసు, ఆవిడకి కూడా తెలుసు. కానీ వచ్చిన వాళ్ళకి సమాధానం చాలా జ్ఞానంతో చెప్పింది. వాళ్ళు వచ్చారు, అయితే వాళ్ళకేదో అవసరమైన పని చూసుకున్నారు. ఇక్కడ నేను ఎవరిని? వేశ్యని. నా దగ్గర చాలా మంది ఉంటారు, వాళ్ళకేదో పని ఉంది, చూసుకున్నారు, వెళ్ళిపోయారని చెప్పింది. మీరు త్వరగా వెళ్ళినట్లయితే వాళ్ళని పట్టుకుంటారు అంది. ఇంకేముంది? వాళ్ళు గాడిదలు వేసుకునే కదా వచ్చేది, మనం గుర్రాలు వేసుకుని పట్టుకుందామని చాలా దూరం ప్రయాణం అయ్యి వెళ్ళారంట వాళ్ళు. తర్వాత వాళ్ళని పిలిచి మెల్లిగా రేత్రిపూట ఆ తాడు వేసి వాళ్ళతో నిబంధన చేసుకుంటే, నిబంధన కోసం వాళ్ళు ఎర్ర నూలు దారమును కిటికీకి కట్టారు. నీ ఇంటి వారి అందరిని తెచ్చి నీ దగ్గర పెట్టుకో, నువ్వే ఎవడన్నా బయటికి పోయి చచ్చిపోతే మాకు సంబంధం లేదు, నీవు మాకు ఉపకారం చేశావు, మేము కూడా ప్రత్యుపకారం చేస్తాము అని చెప్పేసి వాళ్ళు కిటికీ నుంచి దిగిపోయి మెల్లిగా వచ్చి దాక్కొని వచ్చేసారు. ఈ ఎరుకో పట్టణాన్ని చుట్టుముట్టినప్పుడు ఎరుకో పట్టణంలో ఉన్న వారందరిని చంపేశారు. ఎవరు మిగిలారంటే రాహాబు, తన తండ్రి, తన తల్లి, తన అన్నదమ్ములు, తనకున్న బంధువులందరూ కూడా క్షేమముగా విడిపించబడ్డారు. దేవుని వాక్యంలో రాయబడిన మాట ఏంటి తెలుసా? నేటి వరకు ఇశ్రాయేలీల మధ్య వారు కాపురమున్నారు. హల్లెలూయా. కమిట్మెంట్ అంటే అలా ఉండాలి, నిబంధన అంటే అలా ఉండాలి. దెబ్బకు వదిలిపెట్టేసిందండి. ఏం వదిలిపెట్టేసింది? ఓ పెద్ద కంపెనీ నడిపేది ఆవిడ, దెబ్బకు క్లోజ్ చేసేసింది అంతే. నేటి వరకు దేవుని పిల్లలతో, దేవుని ప్రజలతో, ఇశ్రాయేలీలతో ఈ రోజు కూడా మనం నమ్మాల్సిందే. ఈ రోజు కూడా ఆమె సంతానం ఇశ్రాయేలీల్లో ఉన్నారని మనము నమ్మాల్సిందే. నిబంధన లేకుండా దేవునితో సాగటం అనేది అసంభవం. ఎక్కడిదిక్కడిగా ఏదో వెళ్ళొద్దాం, ఏదో తెలుసుకుందాం, ఏదో ఆశీర్వాదాలు, ప్రార్థన, ఏదో దీవెన తెలకూడదు. నువ్వు ఆయనతో ఏమైపోవాలి? కలిసిపోవాలి, టైప్ అయిపోవాలి. ఆయనతో నీ సహవాసం, నీతో ఆయన సహవాసం ఉండాలి. అది భయం అంటే, భక్తి అంటే. అప్పుడు ఆయన నీ కోసం ఏదైనా చేయగలడు. ఏ ఆశీర్వాదమైన ఇవ్వగలడు, ఏ ఉద్యోగమైనా ఇవ్వగలడు, ఎంత మంచి వరుణ్ణైనా వధువునైనా నీకు తీసుకొని ఇచ్చి ఇవ్వగలడు. హల్లెలూయా. ఈవిడ ఆ ఇశ్రాయేలీల ప్రజల్లో ఉంటే వేగు చూడటానికి వెళ్ళినటువంటి ఇద్దరిలో మరి ఆయన ఉన్నాడేమో తెలియదు, ఎవరో సల్మాన్ ఉన్నాడేమో తెలియదు, కానీ అక్కడ మాత్రం ఈ యోధా గోత్రంలోంచి వచ్చినటువంటి ఆ సల్మాన్ ఏం చేశాడంటే రాహాబుని వివాహం చేసుకున్నాడు. హల్లెలూయా. పెట్టేశారు, దూరంగా పెట్టేశారు, ఓ పక్కకు పెట్టేశారు. వాళ్ళు కలవనివ్వట్లా, ఎందుకంటే వాళ్ళు అన్ని జనుల నుంచి రక్షించబడ్డారు కదా, ఉపకారం చేశారు కాబట్టి వారి ప్రాణాలు మిగిలి. ఆ పట్టణంలో ఎవరు మిగలలేదండి. ఆఖరికి కుక్క పిల్లలను కూడా చంపేశారు. ఏంటి? ఏమి మిగల. తాను, తన కుటుంబం, తనకున్న వారందరూ కూడా రక్షించబడ్డారంట. నిబంధన దేవునితో అలా ఉండాలి. నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నీవిచ్చినటువంటి సంఘమే నా సంఘము. అర్థమవుతుందా? నీ మాటలే నాకు ఆహారంగా నువ్వు ఎప్పుడైతే నిబంధన చేసుకుంటావో దేవుడు నీకు అన్ని విషయాల్లో తోడుగా ఉంటాడు. ఇప్పుడు ఈ బోయజు దగ్గరికి వచ్చేపాటికి బోయజుకి వయసు కూడా కొంచెం ఎక్కువగానే ఉండుంటుంది. ఎందుకని? ఎంత ఆస్తిపరుడైనా,
ఎంత ఆస్తిపరుడైనా ఈయనకి వివాహం అనేది జరిగినట్లు మనకు కనపడతల. ఎటు పక్క ఇటు తండ్రి పక్క బోలెడంత ఆస్తి ఉంది, తల్లి పక్కన కూడా బోలెడంత ఆస్తి ఉంది. హల్లెలూయా! చాలా ఆస్తిపరుడు ఆయన. ఎవరైనా చాలా ఆస్తిపరుడు. అటు తల్లి నుంచి బోలెడంత ఆస్తి ఉంది, ఇటు తండ్రి నుంచి కూడా బోలెడంత ఆస్తి ఉంది. ఒక్కడుగా ఉన్నాడు. ఆ చేలోకి వెళ్ళి ఆవిడ పరుగేరుకుంటుంటే ఆ చేలో ఉన్నటువంటి నిగమాను పిలిచి అడుగుతున్నాడు, ఎవరు ఆ చిన్నది ఎవరు అంటే పలానా పలానా ఇట్లా సో అండ్ సో అని చెప్పినప్పుడు ఆ పిలిచాడు. పిలిచి కొన్ని మాటలు అంటాడు. ఏమని చెప్తున్నాడంటే అప్పుడు బోయజు రూతుతో, నా కుమారి నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము. ఎలా ఉండాలంట? ఆ చేను కోతున్నారు అనందులో పరిగెత్తి, ఈ చేను కోతున్నారు ఇందులో పరిగెత్తి, ఇలా తిక్కిరి బిక్కిరిగా ఏరుకుంటా పరిగెత్తొద్దు. నాకు చాలా ఆస్తి ఉంది, చాలా చేలుంది, నీకు సమృద్ధి అయిన ఆహారం ఇక్కడే దొరుకుద్ది, ఎక్కడ పడితే నువ్వు అక్కడికి పరిగెత్తొద్దు. చక్కగా వీళ్ళు ఎప్పుడు కోత కోస్తారో ఆ రోజు వెళ్ళి వాళ్ళ దగ్గరికి నేను చెప్పినట్లు వాళ్ళు చేస్తారు అంటాడు ఆయన. ఆమె ఏరుకొనుట కోసము గుప్పిళ్ళు కాదు, ఏమంటాడు, పనలు విడిచిపెట్టమంటాడు. హల్లెలూయా! దేవుని మాట, దేవునితో నడిచే వారి మాట మనం ఎప్పుడైతే వింటామో గుప్పిళ్ళు కాదండి, పనలే. అర్థమవుతుందా? పనలే ఆశీర్వాదం మనకి దేవుడు సిద్ధపరుస్తాడు. ఇంకా కొన్ని మాటలు చూస్తే ఇక్కడ అంటాడు, నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడిను, నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి, లోకాన్ని విడిచి. ఈరోజు కూడా చాలా మంది లేరు, ఇక్కడికి వచ్చి పాటలు పాడతారు, ప్రార్థన చేస్తారు, వాక్యాలు వింటారు, మళ్ళీ ఏ జన్మభూమి? పాత జన్మభూమి ఉంది కదా, మళ్ళీ దాంట్లో యాక్టివేషన్ అయిపోతారు. ఇక్కడ వర్క్ అవ్వగానే అక్కడికి వెళ్ళిపోతారు. అర్థమవుతుందా? మళ్ళీ ఇక్కడ ప్రార్థన టైం అవ్వగానే ఇక్కడికి వచ్చేసి మళ్ళీ ఇందులో యాక్టివేషన్ అయిపోతారు అనమాట. సిమ్ కార్డు తీసి ఏ ఫోన్లో అయితే ఆ ఫోన్లో యాక్టివేషన్ అయిపోతుంది, చూసారా? అలా అందులోకి వెళ్ళిపోతే అందులో కలిసిపోతారు, జై అంటారు, ఇందులోకి వచ్చి ఇందులో హల్లెలూయా అంటారు. ఏమంటారు? ఇలా ఉండకూడదు మనం. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, బోయజు కూడా ఏం చెప్తున్నాడంటే, నా కుమారి నా మాట వినుము, అందరూ వెళ్ళిపోయినట్టు నువ్వు వెళ్ళిపోవద్దు, చాలా ఆస్తి ఉంది, నాకు చాలా చేలు ఉన్నాయి, ఆ కోసే వారి దగ్గర నువ్వు కనిపెట్టుకో, వాళ్ళు ఎప్పుడు కోస్తారో అప్పుడు వెళ్ళు, నీకు సమృద్ధిగా ఉంటుంది అంటాడు. ఈ మాటలని చెప్తూ, నీవు ఎరుగని, ఇంతకు ముందు నీవు ఎరుగని జనమునొద్దకు నీవు వచ్చితివి, నీవు యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆయన ఉత్తరం ఇచ్చెను. హల్లెలూయా! యేసు ప్రభు వారి రెక్కల నీడకి ఎవరైతే వస్తారో వాళ్ళకి దేవుడు సంపూర్ణమైన బహుమానం, అంటే ఏంటి? యేసయ్యా సాల్లెగయ్యా అని నీ నోటితో నువ్వు అనేటట్టు చేస్తాడు ఆయన. ఏం చేస్తాడు? నాకు సాల్లె ప్రభువా, నాకు సాల్లె ప్రభువా అనేంతగా ఇస్తాడు ఆశీర్వాదం. నువ్వు నీ జన్మభూమిని వదిలిపెట్టలేదనుకో, ఏంటిది, లోకాన్ని వదిలిపెట్టలేదనుకో, ఆయన ఏం చేయలేడు, ఆయన ఏమీ చేయలేడు అనమాట. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును. నిబంధన చేసుకోండి. అదవుతున్నా? ఆయన రెక్కల నీడలో నువ్వు నిబంధన చేసుకుంటే నువ్వు దీవించబడతావు. సంపూర్ణమైన బహుమానం దేవుడు నీకు ఇస్తాడు. సంపూర్ణమైన బహుమానము దేవుడు నీకు ఇస్తాడు. కాబట్టి ప్రియులారా, ఇలా మనం చూసుకుంటూ ఉంటే ఈ అధ్యాయం అంతా జరిగిపోతూ ఉంటుంది. చివరికి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? ఈ రూతు గారిని ఆయన వివాహం చేసుకునే పరిస్థితులు వచ్చేసినాయి. ఎక్కడికి? ఏ చేలోకైతే స్థితి లేక, పరిస్థితి సరిగా లేక పరిగి ఏరుకోవటానికి వెళ్ళిందో, అర్థమవుతుందా? ఆ పరిగి ఏరుకోవటానికి వెళ్ళినటువంటి రూతు గారు ఏమైందంటే, ఆయనకున్నటువంటి చాలా ఆస్తిపరుడు అన్నాడు కదా ఇందాక, కూడా ఏమైపోయింది? ఆ ఆస్తి అంతటికి యజమానురాలు అయిపోయింది. హల్లెలూయా! చూసారా? దేవుడు దీవించాలి కానీ
దేవుడు ఆశీర్వదించాలి కానీ నీ కష్టం చేత నువ్వు ఎప్పుడు కూడా, దేవుడు దీవించితే దీవెన, దేవుడు ఆశీర్వదించితే ఆశీర్వాదం. కాబట్టి ఇక్కడ కొన్ని మాటలు ఉన్నాయి. ఏమని చెప్తున్నాడు? ఈ బోయజ్ గారు పురద్వారం వద్దకు వచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ పిలిచి అడుగుతున్నాడు, ఇదిగో నయోమి కోడల్ని నేను మరి వివాహం చేసుకోవాలనుకుంటున్నాను, అయితే నాకంటే ముందు ఒక వ్యక్తి ఉన్నాడు అని ఆయన పిలిచి చెప్తున్నాడు. ఇది సంగతి, ఇది విషయం అంటే అతను అంటాడు, అబ్బు నేను ఆమె తెచ్చుకుంటే ఉండదాన్ని ఓడగొట్టుకుంటాను, కాబట్టి అదేదో నువ్వే చేసుకోమన్నాడు. జనమందరూ, ఆ ప్రజలందరూ ఎదుట ఆయన నిబంధన చేసి రూతుని వివాహం చేసుకున్నాడు. ఎవరిని? ఎవరు రూతు? ఇప్పుడు ఎందుకే రూతు చిన్న కోడలా పెద్ద కోడలా? ఎవరు? రూతు గారు నయోమి గారికి చిన్న కోడలా పెద్ద కోడలా? పెద్ద కోడలు. అర్థమవుతుందా? కాబట్టి మహలోను భార్య అయిన రూతును మోయాబీరాలిని సంపాదించుకొని పెండ్లు చేసుకొనుచున్నాను. ఎవరి మహలోను? ఎన్నోవాడు ఇక్కడ? ఎవరు? మహలోను కిల్యోను ఇద్దరున్నారు. మనకు చాలా మంది దగ్గర ఏమైనా పడుతుందంటే చిన్న కోడలు వినపడుతుంది. ఏమైనా పడుతుంది? పెద్ద కోడలండి. ఆ పెద్ద కోడలో చూడండి, అత్త ఎలాంటి స్థితిలో ఉంది, ఎలాంటి దేవుని కలిగి ఉంది, ఎంత భయభక్తురాలుగా ఉంది, ఎంత మర్యాదస్తురాలుగా ఉంది, ఎంత నీటిగా ఉంది, మొత్తం చూస్తూ వచ్చింది. ఆ దేవుడు ఎలాంటి వాడు, ఆ దేవుడు ఎలాంటి పరిశుద్ధుడు, ఆ దేవుడు ఎలాంటి సాహస కార్యాలు చేశాడో మొత్తం వింటా వచ్చింది. వినటాన్ని బట్టి రూతుకి ఏమొచ్చింది? విశ్వాసం వచ్చేసింది. చాలు, ఈ జీవితానికి మత్తతో పాటు నేను ఉండిపోతా, నాకు దేవుడు దొరికితే చాలు. ఏ దేవుడు? ఆ సజీవుడైనటువంటి దేవుడు నాకు దొరికితే చాలు. ఆ జీవం కలిగినటువంటి యెహోవా నాకు దొరికితే చాలు. మా పితరులు, మా తల్లిదండ్రులు ఆరాధించే దేవుడి గురించి నాకు బాగా తెలుసు. కాబట్టి ఏమంటుందంటే, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నీ జనమే నా జనము, నువ్వెక్కడుంటే నేను అక్కడుంటా. ఇలాంటి నిబంధన మనకు ఉండాలి దేవునితో, యేసయ్యతో. అర్థమవుతుందా? ఎవరైనా సజీవుడై ఉన్నాడు, ఆయన చనిపోయి లేడు. మనం చాలా రోజులు చేస్తూ ఉంటాం. ఏం రోజులు చేస్తూ ఉంటాం? చనిపోయిన రోజున జ్ఞాపకం చేసుకుంటానికి, పుట్టినరోజు చేయటానికి. అర్థమవుతుందా? ఆయన వచ్చాడు, పనిచేశాడు, బ్రతికాడు, తిరిగి లేచాడు, పాపాన్ని ఓడించాడు, సాతాన్ని చెదరొక్కేశాడు, శిరస్సుని. ఆయన సజీవుడిగా ఇప్పుడు తండ్రి పక్కన ఆసీనుడయ్యి పరలోకంలో సింహాసనం మీద ఆయన కూర్చొని ఉన్నాడు ఉంది. ఇంకా మనకి తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు అని కూడా మనకి హెబ్రీ పత్రికలో కనపడుతుంది. మనకు సజీవుడైనటువంటి దేవుడు, మనకు మేలు చేసే దేవుడు. ఆయన ఏం చేసే దేవుడు? మనకు మనల్ని దీవించే దేవుడు, మనల్ని ఆశీర్వదించే దేవుడు. ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? మీరు పరలోకమందు ధనము కూర్చుకొనుడి. ఏం చేయాలంట? మనము పరలోకమందు ధనం కూర్చుకోవాలంట. పరలోకమందు ధనం కూర్చుకోవాలంటే మనం ఏం చేయాలి? ఈ లోకంలో ఆయన పేరు మీద, ఆయన సన్నిధిలో మనం ధనాన్ని, ఇక్కడ తల్లిదండ్రులు సంపాదించిన ధనం బిడ్డలకి దొరుకుద్ది. ఇక్కడ దొరికినట్టే రేపు పరలోకంలో కూడా దొరుకుద్ది అనుకుంటున్నారేమో. ఎవరి అకౌంట్ ఆడదే. ఒకరు అక్కడ దోచుకుంటానికి, ఒకరు అక్కడ పంచుకుంటానికి. అర్థమవుతుందా? ఈ సెక్షన్లు ఏమి లేవు. ఎవరికి వారు కష్టపడి దాచుకుంటే ఎవరి డబ్బులు వాళ్ళకి ఉంటాయి. పరలోకం వెళ్తున్నాము, డబ్బులతో పని లేదనుకుంటున్నారు చాలా మంది. ఏమనుకుంటున్నారు? అర్థమవుతుందా? ఆయన ఏమన్నాడంటే, మీ ధనమును అక్కడ దాచుకోండి అన్నాడు. ఇక్కడైతే తల్లిదండ్రుల డబ్బుల్ని, లేకపోతే ఒకళ్ళే మా వాళ్ళని దోచుకుంటానికి, లాక్కుంటానికి, తీసుకుంటానికి సరిపోతుంది. పరలోక రాజ్యంలో డబ్బులు అవసరం, ధనం అవసరం. అర్థమవుతుందా? ఈ చెమట కొట్టి తుప్పుపోయేటటువంటి దొంగలు దోచుకునేటటువంటి ఈ లోకంలో కాదు. మీరు దేవుని రాజ్యంలో దాచుకోండి, నేను అక్కడ ఇస్తానంటున్నాడు ఆయన. ఏమన్నాడు? ఒక ధనవంతుడు వచ్చాడు, అతని గురించి రాయబడింది. ఒక యాజకుడిగా కూడా ఉన్నాడు. అన్నీ బాగానే ఉన్నాయి, అయితే నీకు ఒకటి తక్కువగా ఉంది.
నీకు ఉన్నటువంటి ఆస్తి అంతా బీదలకు ఇచ్చేసి నీవు వచ్చి నన్ను వెంబడించు. అర్థమవుతుందా? నీకు అక్కడ ఇవ్వబడుద్ది అన్నాడు. అతడు చాలా బాధతో హృదయంలో చింతపడతా దిగులు పడతా వెళ్ళిపోయాడంట, బాధపడతా వెళ్ళిపోయాడంట ప్రభు దగ్గరకు వచ్చి. అందుకని పరలోకంలో నీకు ధనం ఎలా దొరుకుద్ది? నువ్వు ఇక్కడ ఆయన మందిరంలో కష్టపడితే, ఆయన పరిచర్యలో కష్టపడితే, ఆయన కోసం నువ్వు ఏదైనా ఖర్చు చేస్తా ఉంటే నీ ధనమంతా అక్కడ నీ కోసం సమకూర్చబడతా ఉంటుంది. నువ్వేమీ దాచుకోవట్లేదు, ఏమి కష్టపడతలేదు, ఏది ఖర్చు పెడతలేదు అనుకో, నీ అకౌంట్లో ఏముండవు. అక్కడ ఏముండవు, నీ అకౌంట్లో ఏమీ ఉండవు. జ్ఞానం కలిగిన వాళ్ళు చాలా షార్ప్గా ఉంటారంట. షార్ప్గా ఉండటం అంటే ఏంటి? మంచి పొదునుగా ఉంటారంట. ఎలా ఉంటారు? అక్కడ దాచుకోమని యేసు ప్రభు వారు క్లియర్గా చెప్పాడు. అక్కడ దాచుకోవాలంటే ఇక్కడి నుంచి పరలోకానికి గిరాటేస్తారట. యేసు ప్రభు పేరు మీద, యేసు ప్రభు సన్నిధిలో, యేసు ప్రభు సువార్తలో మీరు వాడుతూ ఉన్నారనుకోండి మీ ధనాన్ని. అర్థమవుతుందా? ఆయన ఇంతమంది పేర్లు ఎంత జాగ్రత్తగా రాసుకొచ్చాడు. అర్థమవుతుందా? ఆయనకి అన్నీ లెక్కే. నేను ఇచ్చినటువంటి 10 రూపాయలు, 1000 రూపాయలు లేదా 1,00,000 రూపాయలు ఆయన మర్చిపోతాడు అనుకుంటున్నారేమో. అర్థమవుతుందా? ఆయన సృష్టిని కలుగు చేసిన దగ్గర నుంచి మొత్తం లెక్కేసుకుంటా వస్తున్నాడు. అర్థమవుతుందా? ఆదికాండం 1వ పేజీ దగ్గర నుంచి ఏం జరిగిందో, 1 దినమాయను, 2వ దినమాయను, 3వ దినమాయను, 4వ దినమాయను, 5వ దినమాయను, 6వ దినమాయను. అర్థమవుతుందా? 6వ దినంలో ఏం జరిగింది? 6వ దినంలో ఏం జరిగింది? ఆదాము ఏ దినంలో పుట్టాడు తెలుసా? ఆదాము వయసు రాసుకొచ్చాడు, మొత్తం రాసుకొచ్చాడు. ఆయన ఏది మర్చిపోయే దేవుడు కాదు. అర్థమవుతుందా? ఆయన ఏది మనమన్నా మర్చిపోతాం కానీ దేవుడు మర్చిపోవటం అనేది. అందుకని జాగ్రత్త. ఈ రూతు వలె జ్ఞానం కలిగి ఉందాం. ఎలా? ఈ పరదేశిగా వచ్చింది ఎక్కడికి? ఇశ్రాయేలు దేశంలోనికి పరదేశిగా వచ్చింది, నిరాశ్రయరాలుగా వచ్చింది, విధవరాలుగా వచ్చింది. ఇక్కడికి యెహోవా రెక్కల నీడకు వచ్చింది కనుక, ఆమె దేవునితో నిబంధన చేసుకుంది కనుక దేవుడు ఆమెను ఏం చేశాడు? గొప్ప స్థితిలో ఉంచేశాడు. హల్లెలూయా. మన జీవితంలో మనమైనా సరే ఆయనను ఆశ్రయించి, ఆయనతో నిబంధన కలిగి, ఆయనతో మనం భక్తిలో సాగామనుకోండి, దేవుడు మనలను, మన బిడ్డలను, మన కుటుంబాలను కూడా దీవిస్తాడు. దేవుడి మాటలు మన హృదయాల్లో స్థిరపరచును గాక. ఆమేన్. తల వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడ యేసయ్య నీకు వందనాలు. విన్నటువంటి ఆయన మాటలు బిడ్డల హృదయాలు స్థిరపరచండి. రూతు వలె దీవించబడేవారుగా అనేకులను మీరు నాయన స్థిరపరచండి. రూతు వలె నిబంధన కలిగి మీతో నడిచేవారుగా బిడ్డలను సిద్ధపరచమని, స్థిరపరచమని యేసయ్య శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన అడిగి ఉన్నాము తండ్రి. ఆమేన్. మన